వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 25వ తేదీన తెనాలి మండలం కడివరం గ్రామంలో జరిగిన గేరా వాసు అనే యువకుని హత్య కేసులో నిందితులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితులను డీఎస్పీ జనార్దనరావు సమక్షంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది ఉన్నారని, వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, గొడ్డలి, ఒక స్క్రూ డ్రైవర్, 2 మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. వారిని రిమాండ్కు పంపుతున్నట్లు వెల్లడించారు. కేసులో ప్రతిభ కనబర్చిన సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందిని డీఎస్పీ జనార్దనరావు అభినందించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కట్టేవరం విలేజ్లో ఈ నెల 20వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఇది కుటుంబ తగాదా. ఇందులో చనిపోయిన గేరా వాసు అనే అతను వెన్నెల అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. 4 సంవత్సరాలు బట్టి కట్టేవరం గ్రామంలో కాపురం పెట్టాడు. ఈ చనిపోయిన మృతుని తల్లికి పెరాలసిస్ వచ్చింది. ఆ పెరాలసిస్ కారణంగా ఆవిడ పనులన్నీ ఈ అమ్మాయి చేస్తామంది. 25వ తారీఖున ఈ వెన్నెల తండ్రి మేనమామ చూడడానికి వచ్చి ఈ చనిపోయిన గేరా వాసుతో గొడవ పడ్డారు. మా అమ్మాయి నిన్ను ప్రేమించి వివాహం చేసుకొని ఈ పనులు చేయడానికి కానీ గొడవ పడ్డారు. ఈ చనిపోయిన మృతుడు గేరా వాసు ఏం చేశాడంటే గొడవ పడి వాళ్ళని బయటికి నెట్టేశాడు. ఆ బయటికి నెట్టిన క్రమంలో వీళ్ళు అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ అక్క తోకల మేరీ, ప్రసాదరావు వాళ్ళ 2 కొడుకుల దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని ఇలాగా అవమానకరంగా తిట్టాడని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. తోకల మేరీ, ఈ ప్రసాదరావు వాళ్ళ 2 కొడుకులు ఈ కొండ్రు జీవన ఏసేపుని తీసుకొని మరలా చనిపోయిన మృతుని ఇంటికి వెళ్ళి గేరా వాసుతో గొడవ పడ్డారు. అతన్ని కొట్టబోతే అతను బండి వేసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. తమ్ముడికి కూడా దెబ్బలు తగిలాయి. అయితే ఇందులో A1 తోకల అరవింద్ ఏం చేశాడంటే అతని స్నేహితులు మాతంగి ప్రకాష్, గోళ జయంత్, కంచర్ల నవీన్తో కలిపి వీడిని ఎలాగని ఈరోజు కొట్టాలి, వీడిని చంపాలనే ఉద్దేశంతో వాడిని వెంబడపడ్డారు. బళ్ళ మీద తిరిగారు. రాత్రి 10 గంటలకి ఇతను అందరూ పడుకుంటూ పోయారు కదా అని ఇతను చనిపోయిన మృతుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు. అది చూసి వీళ్ళు మళ్ళీ వచ్చి గొడవపడి మొత్తం అందరూ వచ్చి ఇతన్ని గొడవపడ్డారు. గొడవపడి ఈ తోకల అరవింద్, గోళ జయంత్, కంచెల ప్రవీణ అనేది ఇతనికి చాకుతో అసాల్ట్ చేసి గుండెల మీద, ఛాతీ మీద పొడిచారు. అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంఘీభావం తెలిపారు. సిబ్బందితో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఓట్ల కోసం టీడీపీ మీద అనేక రకాల విషపు అబద్ధాల బురద చల్లి అధికారంలోకి వచ్చారని, గతంలో మేము పెంచిన వేతనాలకు రంగులు పూసుకొని వాళ్లు పెంచినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆలపాటి అన్నారు. చెత్త పన్నులు, ఇంటి పన్నులు, అన్ని రకాల పన్నులు వేసి బాధిన డబ్బులు ఏమవుతున్నాయి? పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచడానికి డబ్బులు లేదా అంటూ ప్రశ్నించారు. మా ఇంట్లో తిని మీ ఇంట్లో పనిచేయాలి అన్నట్లు ప్రభుత్వ విధానం ఉందన్నారు. కార్మికుల కష్టంతో పాటు రాష్ట్రంలోని సహజ వనరులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచే విధంగా న్యాయవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె 6వ రోజున కొనసాగిస్తున్న సందర్భంలో తెనాలి పట్టణంలో కూడా అదే బాటలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వారి కోరికల్ని సాధించుకోవడానికి నిరవధిక సమ్మెలో పాల్గొన్నటువంటి సోదరి మనందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు పలకడానికి, మీ కోరికలు సమంజసం అని చెప్పి తెలపడానికి పార్టీ పరంగా, అదేవిధంగా ఒక మాజీ శాసనసభ్యుడిగా మీ అందరితో కలిసి పనిచేసినటువంటి
సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరి యొక్క భవిష్యత్తు ప్రభుత్వ పరంగా మీకు రాబోయే ప్రభుత్వ పరంగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలపడానికి కూడా ఈ రోజున ఈ CI2 ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మెకి మద్దతు పలకడానికి రావటం జరిగింది. చాలా మాటలు చెప్పారు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందు చెప్పారు, ఆడిన మాట ఆడకుండా చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాల పుట్టగా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి వచ్చింది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. నేను ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లో CPSని రద్దు చేస్తాను, పాత సిస్టమ్నే OPS సిస్టమ్నే తీసుకొస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి CPS విధానం అంటేనే మాకు ఆ రోజున అర్థం కాలేదని చెప్పి మోసపూరితమైనటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి మనం ఎవరినైనా చూస్తామా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎవరిని మాయ చేయడానికి ఆ రోజున మీరు చెప్పారు? మీకు తెలియదా? CPSని ఆ రోజున రద్దు చేయడం సాధ్యం కాదని చేస్తున్నట్టు ఈ పనికి మీకు ఖచ్చితంగా ప్రభుత్వాలు అప్పు తెచ్చుకోవాలి. ముందు ప్రభుత్వం తలదించుకొని రావాలి, మీకు మీ దగ్గరకు వచ్చి చర్చలు పిలవాలి. పిలిచిన తర్వాత మీ యొక్క డిమాండ్లు పూర్తిగా కూడా నెరవేర్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చి రాకముందు ఎన్ని మాటలు చెప్పాడు మీరందరూ కూడా విన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూస్తాను, ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తానని చెప్పి పెద్ద మనిషి. కనీసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కనుక పని చేయకపోతే ప్రత్యామ్నాయం పెట్టి పని అయితే చేపిస్తున్నారు, కానీ కనీసం మిమ్మల్ని పిలిచి మీ డిమాండ్లు నెరవేర్చడానికి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయకుండా ఇవాళ మిమ్మల్ని మీ కొట్టగొట్టే కార్యక్రమం చేస్తాడు ముఖ్యమంత్రి. ఇదేనా విధానం? ముఖ్యమంత్రి ఇవాళ మంత్రి అంటాడు ఎవడు కూడా రేపల్లెలో జరిగిన చామ్ ITF ఫస్ట్ నేషనల్ ట్రెడిషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ నందు తెనాలి KSR తైక్వాండో క్రీడాకారులు పతకాలు సాధించారు. బౌద్ధ ధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ పోటీలకు తెనాలి KSR తైక్వాండో అకాడమీ నుండి 21 మంది క్రీడాకారులు పాల్గొనగా 7 గోల్డ్, 6 సిల్వర్, 8 మంది బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని తైక్వాండో కార్యాలయంలో క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించి మెడల్స్ ను ప్రదానం చేశారు. ఫస్ట్, సెకండ్ సాధించిన క్రీడాకారులు మార్చిలో నేపాల్లో జరిగే ఏషియన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో పాల్గొంటారని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్ శ్రీనివాసరావు, కొత్త రామారావు, టోర్నమెంట్ డైరెక్టర్ మాస్టర్ K వెంకటేశ్వరరావు, KSR అకాడమీ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. KSR టైక్వాండో అకాడమీ చాలా నిబద్ధతతో పిల్లలకి శిక్షణ ఇచ్చే విషయంలో చాలా కేర్ తీసుకుంటూ మాస్టర్ గారు ఎన్ని జాగ్రత్తలతోటి పిల్లలని ఆరోగ్యవంతులుగాను యోధులుగాను తయారు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కడ ఏ విధంగా గాయాలు కాకుండా చక్కటి పోరాట పటిమని, వ్యాయామాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగే విధంగా మన శ్రీనివాసరావు గారు ఎంతో జాగ్రత్తతోటి, నైపుణ్యంతో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ ఛాంపియన్షిప్ కోసం ఈ నెల 30వ తారీఖున బోధిధర్మ మార్షల్ ఆర్ట్ అకాడమీ రేపల్లో జరిగింది. ఈ పోటీలకు KSR టైక్వాండో అకాడమీ తెనాలి వారి తరపున 21 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో 7 గోల్డ్ మెడలు, 6 సిల్వర్ మెడలు, 8 మంది బ్రాంజ్. ITF తైక్వాండో ఫస్ట్ నేషనల్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ రేపల్లోని బౌద్ధ ధర్మ అకాడమీలో జరిగినవి. ఈ పోటీలకు మన KSR తైక్వాండో తెనాలి నుంచి 21 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాల్గొన్న వారికి ఒక 7 గోల్డ్ మెడల్, 6 సిల్వర్ మెడల్, 8 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఫస్ట్, సెకండ్ ప్లేస్ సాధించిన వారు మార్చిలో జరగబోయే ఏషియన్ తైక్వాండో ఛాంపియన్షిప్ నేపాల్లో జరగబోయేట్లకి అర్హత సాధించారు.
దీని సందర్భంగా బి శ్రీనివాస్ గారిని, కొత్త రామారావు గారిని మా అకాడమీకి ఆహ్వానించడం జరిగినది. ఈ సందర్భంగా వాళ్ళ ద్వారా మెడల్స్ పిల్లలకు అందించవలసిన కోరుతున్నాను. తెనాలి పట్టణ నూతన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆయనతో పాటు సెక్రటరీగా భాస్కర్ని ప్రసాద్, ట్రెజరర్ మువ్వల శ్రీనివాసరావు గుప్తా, ఉపాధ్యక్షులు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా దృక్పథంతో ఉంటారని, వారు చెల్లించే పన్నుతో జగన్ బటన్ నొక్కుతున్నారన్నారు. ఇప్పుడున్న కమిటీ హోదా కోసం కాక సేవా దృక్పథంతో పనిచేయాలని, వారి వెన్నంటి తానుంటానని పూర్వ సంఘం భాస్కర్ని శ్రీనివాసరావు నేతృత్వంలో చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాధికా రమేష్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి సాధు ప్రతాప్, ఆర్యవైశ్య నాయకులు, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, దర్శి కోటేశ్వరరావు, భాస్కర్ని శ్రీనివాసరావు, దేశు శ్రీనివాసరావు, పెనుగొండ వెంకట్రావు, గొడవత్తి హరిరామ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఆర్యవైశ్యులు ఉన్న చోటల్లో ఆర్యవైశ్య సంఘాలు, పట్టణాలకి పట్టణ సంఘం, తద్వారా జిల్లా సంఘం, తద్వారా రాష్ట్ర సంఘాలు ఏర్పాటు చేసుకొని సంఘం కోసం 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. నిజంగా చదువుతున్న ఈ మధ్యకాలంలో భాస్కర్ శ్రీ లాగా పనిచేసిన సంఘాన్ని నేను చూడను. అనేక కార్యక్రమాలు భాస్కర్ శ్రీని ప్రమాణ స్వీకారం రోజు నేను వచ్చాను. ఆ రోజు చెప్పాను, ఇది అలంకారం కాదు, 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేయండి. ఆ మాటని భాస్కర్ శ్రీను వాళ్ళ కమిటీ ఎంతో బాధ్యతగా తీసుకొని ఇదే వాసవి అమ్మవారి ప్రాంగణంలో అనేక కార్యక్రమాలని, బయట కూడా అనేక కార్యక్రమాలని, ఇంకా నిజంగా చెప్పాలంటే నేను అందుకే ఒక మాటని ఈ మధ్యకాలంలో ఎవరూ చేయనంత విధంగా ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేక లీగల్, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి లీగల్ సమస్యలు వస్తే ఆ లీగల్ సమస్యను కూడా తీర్చాలని లీగల్ కమిటీని, ఆరోగ్య కమిటీని అలా రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేసి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేసి బాగా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ శ్రీనివాస్ కమిటీలో ఉన్న అందరినీ నేను మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా మీ అందరిని అభినందిస్తూ ఉన్నాను. మీరు బాగా పనిచేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాను. వైశ్య సంఘాల్లో ఎవరిని పెట్టుకుంటారో మీరు పెట్టుకోవాలి, కానీ శాసనసభ్యుడు ప్రమేయం లేదు. నాకు చెప్పమాకండి. ప్రమాణ స్వీకారం అయితే నాకు చెప్పండి, మీ సోదరుడు వచ్చి ప్రమాణ స్వీకారంలో ఆశీర్వదిస్తానని చెప్పాను. ఇది నన్ను పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నేను మన శాసనసభ్యులు శివకుమార్ గారు చెప్పినట్లుగా మా సంఘం అందరికీ ఉపయోగపడతామని కార్యవర్గానికి అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.